ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక విధి విధానాల్లో ఈవేళ రాష్ట్రంలో ప్రజలు ఎంత భరోసా ఇచ్చారనేది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనకారానికి ఇవాళ అనుకోని మెజారిటీ ఇచ్చారు. మరి అది కాకుండా మరి నరేంద్ర మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒకటే చెప్పడం జరిగింది, ఈ ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చే కానీ. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఈ మూడు పార్టీలు ఏక జెండాగా పనిచేస్తే ఒక జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి అదే రకంగా నరేంద్ర మోదీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఈ రాష్ట్రానికి ఒక తురుముత్తులగుతారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూపెడతాం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఈ వైసీపీ వాళ్ళు సులభంగా చూశారు. ప్యాకేజీ గడని అతను అనలేని మాటలు చాలా విధిగా మాట్లాడారు. మరి ఇవాళ ఈ ప్యాకేజీ గడ ఏటనేది ఒక్కసారి అతను ఇచ్చిన తీర్పుకి ఇవాళ 10-11 సీట్లకి ఇవాళ వైసీపీ ప్రభుత్వం పరుగుతుందయిందంటే ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ వల్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడో ఈ పవన్ కళ్యాణ్ వల్ల ఈ రాష్ట్రం ఏమి ఉద్ధరించగలుగుతాడని చాలా విధిగా స్వల్పంగా మాట్లాడడం జరిగింది. ఈ పక్కన దోర్పూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కాపులు ఈ రాష్ట్రంలో చాలా స్వల్పంగా ఆయన ఏదో ఓట్లకి కొంటే పరిమితం అయిపోతాడు. ఓట్లకి కాపులు అమ్ముడైపోయేవాళ్ళు కాదు, ఒక నిజాయితీకి పనిచేసి కులం ఇది. ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినా కూడా ఈ గాల్లో తీసుకురాలేకపోయాడు. నారా చంద్రబాబు నాయుడు కూడా అప్పుడే 3 సార్లు సీఎంగా కొనసాగిన ఆయన కూడా ఈ రకంగా ఈ తెలుగుదేశం పార్టీని తీసుకురాలేకపోయాడు. కారణం ఏమిటంటే వెనకాల ఏ కులం అయితే పనిచేసిందో ఆ కులం ఏంటనేది ఇవాళ భారతదేశంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు తీసుకొచ్చినట్టు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి నాయకుడిని ఏదో విధంగా స్వల్పంగా మాట్లాడిన మంత్రులు రోజా మేడం గారు, వద్ద సత్యనారాయణ గారు, పేరుల నాని గారు, సంబరాల రాంబాబు గారు, ఇక్కడ సంబరాల రాంబాబు గారు, ఇక్కడ జాంజెట్ రాజా, కురసాల కన్నబాబు, ఒక కులం మీద బతికినట్టు వ్యక్తులు ఈ కులానికి ఎల్ఐటీసీ పెట్టారు. మీ కొంట్లో ఇదే కులం పొడిచిందని కూడా చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వాసించెట్టు సుభాష్ గారు ఈ నియోజకవర్గంకి వస్తే చెల్లిపోని ఏలి గారు మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ సుభాష్ ఓట్లు ఎత్తే మనల్ని ఏం చేస్తారని ఈ సుభాష్ వచ్చినప్పుడు అటువంటి వాడు కాదు. పవన్ కళ్యాణ్ గారు పేరు ఇచ్చుకుని టికెట్ ఇచ్చుకుని రామచంద్రపురం నియోజకవర్గం రావడం జరిగింది. మరి ఆయనకి ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ఏ తీర్పు ఇచ్చారనేది ఈ నియోజకవర్గంలో గత పోటీ చేసిన నాయకులు ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 30,000 మెజారిటీ అంటే వాసించోటు సుభాష్ అన్నకే ఈ నియోజకవర్గంలో ఎస్టీలు మైనార్టీ బీసీలు మైనార్టీ కులాలు కూడా తాడుగట్టి పనిచేసిన రోజు ఇవాళ జూన్ 24వ తారీఖున మంచి గొప్ప తీర్పిచ్చారని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. నేను మాట్లాడాలంటే చాలా సబ్జెక్టులు ఉన్నా ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన ఇంకా టైం ఉంది. టైం ఉన్నప్పుడు కొండ బద్దలు కొట్టి మాట్లాడతానని చెప్పి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. గెలుపు పొందిన సుభాషానికి ఈ రామచంద్రపురం నియోజకవర్గం మా బాలంతరం గ్రామం నుంచి మా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన.